Namaskaram. I welcome all the viewers to TSAT Nipuna live presentation in the subject gender sensitization on the topic gender spectrum, biological, psychological, sociological conditioning. To present this topic in the studio, I have with me Dr. Vinita Pandey. She has a rich teaching 17 years of teaching experience as an assistant professor of sociology in Nizam College. She held various administrative posts in the college and she has been instrumental in starting add-on courses in the department. She authored and published 6 books and she also contributed to Open School of Andhra Pradesh by rendering course material and Ambedkar Open University and also to Kakatiya University. And she also have to her credit 29 national and international papers. She also has taken up 2 minor and 2 major research projects. She vividly delivered more than 15 lectures on gender sensitization. And today she is here with us to deliver this topic. Before she takes over, and she also got a Vidya Shiromani Award for her commendable experience in education field by AP Citizens Council 2007. Now I request Vinita ma'am to continue with the presentation. Thank you, Swarnlata, for very good words about me. Andarki namaskaram. Today I would like to give a presentation on a very ఇంపార్టెంట్ టాపిక్. ఈ రోజులు సమాజంలో జెండర్ విషయాల గురించి చాలా ఎక్కువ డిస్కషన్ అవుతుంది. దాని గురించి చాలా కాంట్రడిక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ జెండర్ సెన్సిటైజేషన్ కింద ఒక చాలా ముఖ్యమైన టాపిక్ జెండర్ స్పెక్ట్రమ్ గురించి మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో టుడేస్ ఎగ్జాక్ట్ టాపిక్ ఈజ్ జెండర్ స్పెక్ట్రమ్, బయాలజికల్, సైకలాజికల్ అండ్ సోషియాలజికల్ కండిషనింగ్. ఈ వచ్చే హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ప్రెజెంటేషన్లో జెండర్ ఏంటి, జెండర్ స్పెక్ట్రమ్ కాన్సెప్ట్ ఏంటి, మళ్ళీ బయాలజికల్గా, సైకలాజికల్గా, సోషియాలజికల్గా ఏ రకంగా ఇవన్నీ జెండర్కి షేపప్ చేస్తాయి, అవి కాకుండా జెండర్ డైవర్సిటీ కాన్సెప్ట్ ఏంటి, ట్రాన్స్జెండర్ ఐడెంటిటీస్ ఏంటి, ఇంకా భారతదేశంలో ట్రాన్స్జెండర్ ఐడెంటిటీస్ గురించి ఎలాంటి అట్మాస్ఫియర్, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, అవన్నీ తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. when you talk about gender basically అంటే ఏంటి, ఇప్పుడు సమాజము మ్యాన్కి విమెన్కి ఎటువంటి రోల్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాన్గా మీరు కొన్ని వర్క్ చేయాలి, ఒక విమెన్గా కొన్ని మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. సో జెండర్ ఈజ్ అ కాన్సెప్ట్ which is determined socially, it is determined by the society, unlike any biological description whether someone is a man or a woman. ఈ కాన్సెప్ట్ 1970s నుంచి చాలా స్ట్రాంగ్గా యూసేజ్లో ఉంది. యాన్ ఓక్లే అని హీ వాజ్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ జెండర్. మళ్ళీ సమాజంలో కల్చర్ ప్రకారము, సమయం ప్రకారము, మైండ్ సెట్ ప్రకారము జెండర్ కాన్సెప్ట్ కూడా మారుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నుంచి 50 సంవత్సరాల ముందు చూస్తే రోల్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ విమెన్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ వన్ కంపేర్డ్ టు టుడే. ఈ రోజుల్లో లేడీస్ ఎయిర్ ఫోర్స్లో కూడా వెళ్తున్నారు, స్పేస్ సైంటిస్ట్గా కూడా చేస్తున్నారు. కానీ అదే 50-60 సంవత్సరాల ముందు ఇలాంటి కాన్సెప్ట్ ఆలోచించడం ఒక చాలా పెద్ద విషయం ఉండేది. అది కాకుండా లాస్ట్ 20 సంవత్సరాల నుంచి, గత 20-25 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తే
జెండర్ కాన్సెప్ట్ అనేది జస్ట్ మేల్ ఫీమేల్ కాకుండా వేరే మల్టిపుల్ జెండర్స్ కూడా దానిలో రావడం జరిగింది. ఆ కాన్సెప్ట్కే మనము జెండర్ స్పెక్ట్రమ్ అంటున్నాము. జెండర్ స్పెక్ట్రమ్, హౌ డు వీ అండర్స్టాండ్? ఇట్ ఈస్ అ రేంజ్ ఆఫ్ జెండర్ ఐడెంటిటీస్. జస్ట్ మేల్ ఫీమేల్ కాకుండా ఈ మేల్ ఫీమేల్ రేంజ్ మధ్య, మళ్ళీ మేల్ ఫీమేల్ రేంజ్ బయట కూడా ఏమేమి జెండర్స్ ఉన్నాయి అవన్నీ కూడా జెండర్ స్పెక్ట్రమ్ కింద వస్తుంది. మళ్ళీ సాధారణంగా మన సమాజంలో జస్ట్ మేల్ ఫీమేల్ జెండర్స్కే మనం ఐడెంటిఫై చేస్తాము. కానీ జెండర్ స్పెక్ట్రమ్లో ఇట్ ఈస్ మచ్ బియాండ్ దాట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. అండ్ జెండర్ స్పెక్ట్రమ్లో బేసికలీ మనము జెండర్ ఐడెంటిటీ, జెండర్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఏంటంటే చాలా మల్టిపుల్ ఫామ్స్లో కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది పక్కన ఉన్న కార్టూన్లో మీరు చూసుకోవచ్చు. షీ జెండర్ కొన్ని స్పెసిఫిక్ టాస్క్ చేయాలి, హీ జెండర్ కొన్ని స్పెసిఫిక్ టాస్క్ చేయాలి. కానీ జెండర్ అనేది హీ షీ కన్నా బియాండ్ కూడా ఉంటుందని ఈ రోజుల్లో మనకి ఈ విషయం తెలుసుకోవడానికి చాలా అవసరం ఉంది. జెండర్ స్పెక్ట్రమ్లో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి జెండర్ ఎక్స్ప్రెషన్. జెండర్ ఎక్స్ప్రెషన్ అంటే మనము మన వేరే వాళ్ళతో ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తున్నామో, మన బిహేవియర్ ఎలాగా ఉంది, మన క్లోదింగ్, మన వాయిస్ ఎలాగా ఉంది. హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ యాజ్ అ మేల్, ఫీమేల్ ఆర్ ఎనీ అదర్ జెండర్. అది కాకుండా జెండర్ రోల్ కూడా ఉంది. జెండర్ రోల్లో అబ్బాయిలు ఏం చేయాలి, అమ్మాయిలు ఏం చేయాలి, సమాజం వాళ్ళతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇవన్నీ జెండర్ రోల్ కింద వస్తుంది. మళ్ళీ జెండర్ స్పెక్ట్రమ్లో ఇంకొక చాలా ముఖ్యమైన అంశం ఏం వస్తుందంటే సెక్షువల్ ఓరియంటేషన్. అంటే మనము మనకి సెక్షువల్గా ఏ రకంగా ఐడెంటిఫై చేస్తున్నాము, దానిలో ముఖ్యంగా మనము మనకి హోమోసెక్షువల్గా ఐడెంటిఫై చేస్తున్నామా, హెటిరోసెక్షువల్గా ఐడెంటిఫై చేస్తున్నామా, బైసెక్షువల్గా ఐడెంటిఫై చేస్తున్నామా. ఈ పదాల మీనింగ్స్ ఏంటి వచ్చే స్లైడ్స్లో కూడా మనం చూసుకుందాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్కి మనం చూస్తే జెండర్ స్పెక్ట్రమ్ అనేది అది ఒకటి ఏమంటారు, ఒక స్పెక్ట్రమ్ లాగా కాన్సెప్ట్ అన్నమాట. ఒకవైపు మేల్, ఒకవైపు ఫీమేల్ ఉంటే సెక్స్ కాన్సెప్ట్లో వేరే సెక్సెస్ కూడా మేల్ ఫీమేల్ మధ్య వస్తుంది. అదే రకంగా జెండర్ ఐడెంటిటీ, యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ మేల్ ఆర్ అ ఫీమేల్. మధ్యలో కూడా ట్రాన్స్జెండర్ కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఈ మధ్య సమాజంలో మనం యాక్సెప్టెన్స్ అవుతుంది. జెండర్ ఎక్స్ప్రెషన్ అంటే మీరు ఒక మాస్క్యులైన్ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారా లేకపోతే ఫెమినైన్ క్వాలిటీ మీద? మధ్యలో స్పెక్ట్రమ్లో వస్తుంది ఆండ్రోగైనస్. ఆండ్రోగైనస్ అంటే మీరు ఒక మేల్ కాదు, ఒక ఫీమేల్ కాదు. అదే రకంగా సెక్షువల్ ఓరియంటేషన్ అంటే విమెన్ ప్రతి అట్రాక్ట్ అవుతున్నామా, మెన్ ప్రతి అట్రాక్ట్ అవుతున్నామా, లేకపోతే ఇద్దరి ప్రతి అట్రాక్ట్ అవుతున్నామా, లేకపోతే ఎవరి ప్రతి అట్రాక్షన్ లేదు. ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా జెండర్ స్పెక్ట్రమ్లో మనము డిస్కస్ చేస్తాము. సెక్షువల్ ఓరియంటేషన్ ఇప్పుడు లాస్ట్ 20-25 ఇయర్స్లో మనం డిస్కస్ చేసేటప్పుడు, ట్రాన్స్జెండర్ విషయాలు డిస్కస్ చేసేటప్పుడు సెక్షువల్ ఓరియంటేషన్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి అంటే మీరు ఎవరి ప్రతి అట్రాక్ట్ అవుతున్నారు, సెక్షువల్గా మీకు మేల్గా ఐడెంటిఫై చేస్తున్నారా, ఫీమేల్గా ఐడెంటిఫై చేస్తున్నారా, మీ బిహేవియర్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా సెక్షువల్ ఓరియంటేషన్లో మనం తెలుసుకుంటాము. జెండర్ స్పెక్ట్రమ్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దీని మీద చాలా ఎక్కువ రీసెర్చ్ అయింది కూడా. మన దేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా చాలా రీసెర్చ్ అయింది. అయితే మోర్ దాన్ 40-45 జెండర్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. ఇప్పుడు ఉన్న సమయంలో మొత్తం 45 గురించి డిస్కస్ చేయడం కష్టం కాబట్టి మనము కొన్ని విషయాల మీద ఏమేమి టైప్స్ ఆఫ్ జెండర్ స్పెక్ట్రమ్ కింద వస్తుంది దాని గురించి మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ జెండర్ ఉంది. ఏ జెండర్ అంటే యు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ ఎనీ జెండర్, యు ఆర్ నాట్ అ మేల్ నార్ అ ఫీమేల్. అదే రకంగా అఫర్మ్డ్ జెండర్ ఉంది. అంటే మీకు ఏ రకంగా ఐడెంటిఫై చేస్తున్నారు. మనం బయాలజికల్గా, ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్గా నేను ఒక ఫీమేల్ లాగా పుట్టినా, కానీ నాకు ఒక ఫీమేల్గా భావిస్తున్నానా
నేను యాజ్ అ ఫీమేల్ నేను ఐడెంటిఫై చేస్తున్నానా, అది ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ జెండర్ స్పెక్ట్రమ్ అర్థం చేసుకోవాలంటే. అదే రకంగా చూడండి, ఆండ్రోగైనస్ అనేది ఒక జెండర్ స్పెక్ట్రమ్లో ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదేంటి, మనకి ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ మనం ఐడెంటిఫై చేయట్లేదు. ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో శివుడికి మనం అర్ధనారీశ్వర్ అంటున్నాము. అర్ధనారీశ్వర్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆండ్రోగైనస్, బికాజ్ అర్ధనారీశ్వర్ ఇస్ నాట్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ మేల్ ఆర్ యాజ్ అ ఫీమేల్ అన్నమాట. అదే రకంగా ఏసెక్షువల్ కాన్సెప్ట్ ఉంది, బైసెక్షువల్ కాన్సెప్ట్ కూడా ఉంది. బైసెక్షువల్లో ఏంటంటే మనము ఇమోషనల్గా కానీ సెక్షువల్గా కానీ ఎవరి ప్రతి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాము, ఒకటే వేరే సెక్స్ ప్రతి అట్రాక్ట్ అవుతున్నామా, లేకపోతే అందరు సెక్సెస్ మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికి అట్రాక్ట్ అవుతున్నామా, లేకపోతే ఓన్లీ ఫీమేల్స్ ప్రతి అట్రాక్ట్ అవుతున్నామా, దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ బైసెక్షువల్. అది కాకుండా we also have concepts like cisgender and demisexual. Cisgender లో gender identity aligns with sex assigned to them at birth. ఇప్పుడు మీరు అక్కడ కార్టూన్లో మీరు క్లియర్గా చూస్తున్నారు. హౌ ఆర్ యూ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్? ఆర్ యూ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ గర్ల్, బాయ్, or neither boy neither girl, or you're identifying yourself as both? జెండర్ ఫ్లూయిడ్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ ఎనీ సింగిల్ ఫిక్స్డ్ జెండర్. టైం టు టైం మన ఐడెంటిటీ, మన ప్రెజెంటేషన్ మారుస్తూ ఉంటుంది. కొంచెం టైం మనము యూఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ మేల్, సమ్ టైమ్స్ యూఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఫీమేల్. అదే రకంగా క్వీర్, జెండర్ క్వీర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ మధ్య డెవలప్ అయింది. దిస్ ఫాల్స్ అవుట్ సైడ్ మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ ఏంటంటే యూ షుడ్ నాట్ అజ్యూమ్ సమ్వన్ యాజ్ అ మేల్ ఆర్ ఫీమేల్. అదే రకంగా జెండర్ డిస్ఫోరియా అని కూడా ఒక స్పెక్ట్రమ్లో ఒక చాలా ఇంపార్టెంట్ జెండర్ ఐడెంటిఫికేషన్ అయింది. దాని కింద ఇట్ ఇన్వాల్వ్స్ అ కాన్ఫ్లిక్ట్ between a person's physical gender and the gender with which they identify. బయాలజికల్గా మనం ఒక జెండర్గా పుట్టొచ్చు, ఒక సెక్స్లో పుడతాము, కానీ మనకి ఏ రకంగా ఐడెంటిఫై చేస్తున్నామనేది అది చాలా ఇంపార్టెంట్. అదే రకంగా ఎల్జీబీటీక్యూ, ఇది మీరు చాలామంది విని ఉంటారు. ఈ రోజుల్లో జెండర్ రిలేటెడ్ డిస్కషన్స్లో ఎల్జీబీటీక్యూ, లెస్బియన్, గేస్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ అనేది ఈ కాన్సెప్ట్ చాలా పాపులర్ అయింది. ఈ కాన్సెప్ట్ స్పెషల్లీ సెక్షన్ 377 మీద సుప్రీంకోర్టులో డిస్కషన్ అయ్యేటప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ చాలా పాపులర్ అయింది. నౌ లెట్ us టాక్ అబౌట్ జెండర్ అనేది. దీనికి 3 ఇంపార్టెంట్ కండిషనింగ్స్ ఉంటాయి: బయాలజికల్, సైకలాజికల్, ఇంకా సోషియాలజికల్. బయాలజికల్గా అంటే మీరు యాజ్ అ మేల్ పుడుతున్నారా, యాజ్ అ ఫీమేల్ పుడుతున్నారా, మన హార్మోన్స్ ఎలాంటిది ఉన్నాయి, మన జెనైటల్ ఆర్గన్స్ ఎలాంటిది ఉన్నాయి, ఇవన్నీ చూసి మన బయాలజికల్ సెక్స్ డిసైడ్ అవుతుంది. ఈ బయాలజికల్ కండిషనింగ్లో చాలా ఇంపార్టెంట్ సెక్స్ హార్మోన్ వచ్చేసి టెస్టోస్టెరాన్, which identifies your gender and it plays a very very important role during birth and even after birth. ఇది బయాలజికల్ కండిషన్లో బేసిక్గా మన క్రోమోజోమ్స్, మన హార్మోనల్స్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అది కాకుండా మన జెనైటల్ ఆర్గన్స్ బట్టి మన జెండర్ డిసైడ్ అవుతుంది. కానీ జస్ట్ బయాలజికల్ కండిషనింగ్ సరిపోదు. సమాజంలో మనం ఎన్నో మల్టిపుల్ ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నాము. బయాలజికల్ కండిషనింగ్ కాకుండా సైకలాజికల్ కండిషన్ అంటే మీరు మనోవైజ్ఞానికంగా మీరు ఏం ఆలోచిస్తున్నారు, హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్. ఇక్కడ చాలా పాపులర్ డిబేట్ ఇస్ బిట్వీన్ నేచర్ అండ్ నర్చర్. నేచర్ అంటే జెనెటిక్స్ పరంగా మీరు ఎలా ఉన్నారు, మళ్ళీ మీ పాలన పోషణ ఎలా అయింది. మనం చూస్తాము చాలా కుటుంబాలలో అమ్మాయిలకి కూడా అబ్బాయిల్లాగా ట్రీట్ చేసి వాళ్ళ పాలన పోషణ చేస్తారు. అండ్ మెనీ టైమ్స్ వీ ఆల్సో సీ that you don't allow boys to play with dolls,
యూ డోంట్ అలౌ గర్ల్స్ టు ప్లే విత్ గన్స్. ఎందుకంటే అది మన బ్రాటప్లో మన కొన్ని ఫిక్సేషన్స్ ఉంటాయి. అబ్బాయిలంటే ఇలా పెంచాలి, అమ్మాయిలంటే ఇలా పెంచాలి. ఇవన్నీ కూడా సైకలాజికల్ కండిషనింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మళ్ళీ ఎన్నో థియరీస్ కూడా ఉన్నాయి ఏ రకంగా సైకాలజీ జెండర్కి డిటర్మైన్ చేస్తుంది. అంత డీటెయిల్డ్గా కాకుండా కనీసం ముఖ్యంగా ఏమేమి థియరీస్ ఉన్నాయి. సైకోడైనమిక్ థియరీస్ మనం చూస్తే పాలన పోషణ టైంలో పేరెంట్స్ పిల్లల మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉండేది, పిల్లలకి పేరెంట్స్ ఏ రకంగా పెంచారు, ఇవన్నీ మన సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. అవే పెద్ద అయిన తర్వాత అవి మన పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ కూడా అవుతుంది. ఇంకొక థియరీ సోషల్ లెర్నింగ్ థియరీ ఏమంటుందంటే మన వాతావరణం ఇంకా మన లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎలాంటిది ఉన్నాయి అవన్నీ మన సోషల్ లెర్నింగ్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మన జెండర్ రోల్స్ మీరు చూసి ఉంటారు, చిన్న అమ్మాయిలు ఎప్పుడు కూడా కిచెన్ సెట్తో కానీ డాల్స్తో కానీ ఆడతారు. బికాస్ దే ఐడెంటిఫై దెమ్సెల్ఫ్ యాజ్ ఫెమినైన్ అండ్ దే సీ దేర్ రోల్ యాజ్ మదర్స్ వెన్ దే గ్రో అప్. They see their roles as matured females who will be taking care of the family, they will be taking care of the cooking. ఇవన్నీ కూడా సోషల్ లెర్నింగ్లో చాలా ఇంపార్టెంట్. అది కాకుండా కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఏం సజెస్ట్ చేస్తుందంటే మనము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎలాంటి మెంటల్ డెవలప్మెంట్ అవుతుంది. జెండర్ ఈజ్ స్ట్రాంగ్లీ డిసైడెడ్ బై అవర్ కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ఆల్సో. బయాలజికల్ సైకలాజికల్ కాకుండా చాలా ఇంపార్టెంట్ కండిషనింగ్ ఈజ్ ఆల్సో సోషియాలజికల్. ఎందుకంటే మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్. మనం ఎన్నాళ్ళు అదే చదువుతాము, సోషల్ సైన్సెస్లో బేసిక్ కాన్సెప్ట్ దీని నుంచే మొదలవుతుంది. అయితే మన సోషలైజేషన్ ఏ రకంగా అవుతుంది, మన బిహేవియర్ ఏ రకంగా నేర్చుకుంటున్నాము. మీరు ఇఫ్ యు సీ ఇన్ ద స్లైడ్ యూ విల్ నెవర్ అలౌ యువర్ డాటర్ టు వేర్ అ సూపర్ మ్యాన్స్ డ్రెస్. You will feel happy if your daughter is playing with a Barbie doll. ఎందుకంటే మన సోషియాలజికల్ కండిషనింగ్ అలా ఉంది. అగ్రెసివ్ ప్లేస్ మనం అబ్బాయిల కోసం ఆలోచిస్తాము, పొలైట్ సబ్మిసివ్ గేమ్స్ మనం అమ్మాయిల కోసం ఆలోచిస్తాము. మళ్ళీ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, పియర్ గ్రూప్ అంటే మన సేమ్ ఏజ్ గ్రూప్, మీడియా ఇవన్నీ కూడా మన సోషలైజేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక్కొక్క ఏజెంట్ అంటే ఫ్యామిలీ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ మన బిహేవియర్కి షేప్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. జెండర్ ఐడెంటిటీ, నౌ ఇఫ్ యూ సీ ద డెఫినేషన్ ఇట్ ఈస్ బేసికలీ హౌ డు యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. వెదర్ మీకు ఒక మేల్గా ఐడెంటిఫై చేస్తున్నారా లేకపోతే ఫీమేల్గా ఐడెంటిఫై చేస్తున్నారా, మీరు ఎలాంటి రోల్స్ ప్లే చేస్తున్నారు, ఇవన్నీ కూడా సోషియాలజికల్ కండిషనింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. జెండర్ స్టీరియోటైపింగ్, ఇప్పుడు మనము చాలా ఫెమినిస్ట్ కానీ జెండర్ ఎక్స్పర్ట్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పవర్లో వచ్చినప్పుడు ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఢిల్లీ గవర్నమెంట్ వైపు నుంచి రిలీజ్ అయింది. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏంటంటే ద మేల్ పర్సన్ టీవీ చూస్తున్నాడు, చేతిలో రిమోట్ ఉంది, వైఫ్ షీఈస్ కుకింగ్, she's paying the electricity bill, she's taking the child to the school. అంటే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే వీఆర్ గెటింగ్ అ స్టీరియోటైప్ ఫీలింగ్. అంటే మేల్స్ ఇదే చేయాలి, ఇదే చేయవచ్చు, ఫీమేల్స్ ఇదే చేయాలి, ఇదే చేయగలుగుతారనేది అలాంటి ఫిక్సేషన్స్ సమాజంలో ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము మన అమ్మాయిలు, అవర్ డాటర్స్, అవర్ సిస్టర్స్, దే ఆర్ ఇంటూ ఎయిర్ ఫోర్స్, దే ఆర్ బ్రేకింగ్ దాట్ స్టీరియోటైప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బొమ్మలో మనం చూస్తే మీరు చూడండి, ద మ్యాన్ ఈజ్ హోల్డింగ్ అ క్లీనింగ్ బ్రూమ్, the lady is holding the office bag. This is a clear example of breaking gender stereotypes. అంటే పనికి పనిలాగా చూడాలి, ఈ పని అబ్బాయిలే చేయాలి, ఈ పని అమ్మాయిలే చేయాలనే కాన్సెప్ట్ ఉండకూడదు. అండ్ దట్ ఈస్ వాట్ జెండర్ స్టీరియోటైప్స్ ఆర్. ఇవన్నీ విషయాల్లో కూడా ఒక సమాజంలో ఎలాంటి కల్చర్ ఉంది, జెండర్ స్టీరియోటైప్స్ దాంతో చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది.
Now you see in this cartoon, చెప్పడానికి మనం చెప్తున్నాము గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఈక్వల్, కానీ చదివేటప్పుడు మనము లేడీస్ కుకింగ్ చేస్తున్నారు, జెంట్స్ ఆఫీస్కి వెళ్తున్నారు. So this cartoon speaks million words by saying that what we teach and what we do, దానిలో చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఏమి ప్రీచ్ చేస్తున్నాము, ఏమి పాఠాలు చెప్తున్నాము, ఇంకా ఏమి చేస్తున్నాము, దానిలో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అదే రకంగా జెండర్ డైవర్సిటీ. ఇప్పుడు మనం అందరము కార్పొరేట్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నాం, మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాము. మల్టీనేషనల్ కంపెనీస్ ప్రైవేట్ సెక్టర్లో కూడా విమెన్ ఎంప్లాయ్మెంట్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ జెండర్ డైవర్సిటీ అనేది జస్ట్ మేల్ ఫీమేల్ డైవర్సిటీ కాకుండా మేల్ ఫీమేల్ మధ్యలో వచ్చిన ట్రాన్స్జెండర్స్ కానీ ఎల్జీబీటీ కమ్యూనిటీ కానీ వీళ్ళందరికీ కూడా ఈక్వల్ అవకాశం సమాజంలో కానీ కార్పొరేట్ వరల్డ్లో కానీ ఉద్యోగాల్లో కానీ సమానమైన షేర్ ఇవ్వాలని జెండర్ డైవర్సిటీ కాన్సెప్ట్ చెప్తుంది. So it is a fair representation of people of different genders and they are non-binary gender. Binary అంటే just male female. మేల్ ఫీమేల్ కాకుండా వేరే జెండర్స్కి కూడా మనము ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వీఆర్ రెస్పెక్టింగ్ దేర్ ఐడెంటిటీ. సుప్రీం కోర్ట్ కూడా తన రూలింగ్లో సెక్షన్ 377 గురించి చాలా ఎలాబరేట్ డిస్కషన్ మన దేశంలో అయింది. సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది ఒక మనిషి సెక్షువల్ ఓరియంటేషన్కి అందరు రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి జెండర్ డైవర్సిటీ అనేది ఇట్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ by the society, by the people, by the corporates, by the employers as well. Now we will talk about transgender communities. Actually, మన దేశంలో కానీ వేరే దేశాల్లో కానీ ట్రాన్స్జెండర్ అనేది కొత్త కాన్సెప్ట్ కానే కాదు. కానీ ఇప్పుడు లాస్ట్ 10-15 ఇయర్స్లో మన ఎడ్యుకేషనల్ సిస్టంలో చాలా చేంజెస్ వచ్చింది కాబట్టి ఈ కాన్సెప్ట్స్ మనము కొత్త రకంగా వింటున్నాము. బట్ యాక్చువల్లీ దే వేర్ దేర్. అదే ట్రాన్స్జెండర్ ఫర్ కామన్ మ్యాన్. ట్రాన్స్జెండర్ ఎవరు? మన చాలాసార్లు రోడ్ సైడ్లో హిజ్రా కమ్యూనిటీకి చూస్తాము. సో వీ ఐడెంటిఫై హిజ్రాస్ యాజ్ ట్రాన్స్జెండర్స్. హూ ఆర్ యాక్చువల్లీ ట్రాన్స్జెండర్స్? వాళ్ళు they are neither male nor female. They do not identify with a particular biological sex. అయితే హిజ్రాస్కి మనం యూనక్స్ కూడా అంటాము. అదే యూరోపియన్ సమాజంలో దానికి థర్డ్ జెండర్ కూడా మనము చెప్తాము. దే డు నాట్ అసైన్, అంటే బర్త్ టైంలో వాళ్ళకి ఏం సెక్స్ ఉందో దాంతో వాళ్ళు ఐడెంటిఫై చేయరు. దెన్ ఇప్పుడు మీరు చాలా కేసెస్ మనం వింటున్నాము. చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్, చాలామంది ఫిల్మ్ పర్సనాలిటీస్ కూడా దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ ట్రాన్స్జెండర్, యాజ్ ఎల్జీబీటీ కమ్యూనిటీ మెంబర్స్. అయితే ఈ విషయం గురించి మన సమాజము మెల్లమెల్లగా ఓపెన్ అప్ అవుతుంది. ఆ సందర్భంలోనే దేర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ సెక్స్ సర్జరీస్. చాలా మంది ఈ మధ్య సెక్స్ సర్జరీస్ చేపించి కూడా దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ద సెక్స్ ఆఫ్ వాట్ దే వర్ బోర్న్ విత్. సో వీ హ్యావ్ ట్రాన్స్జెండర్లో ఆ కేటగిరీ కూడా వస్తుంది. ట్రాన్స్జెండర్ ఐడెంటిటీస్ ఇన్ ఇండియా మనం మాట్లాడితే నేను ముందే చెప్పాను, ఈ కాన్సెప్ట్ మన దేశంలో కొత్త కాన్సెప్ట్ కానే కాదు. అర్ధనారీశ్వర్ కాన్సెప్ట్ ఇస్ ఆండ్రోగైనస్ కాన్సెప్ట్. మీరు అర్ధనారీశ్వర్ పిక్చర్ కూడా చూస్తే హాఫ్ మేల్ హాఫ్ ఫీమేల్ కాన్సెప్ట్ ప్రొజెక్షన్ అవుతుంది. అది కాకుండా మత్స్య పురాణంలో కూడా, మన వేదాలు పురాణాలకి సంబంధించిన మత్స్య పురాణంలో కూడా మను కొడుకు, he had this concept of changing the gender. So he was named Il and Ila. Il was the male name, Ila was the female name. మహాభారతంలో కూడా పాండవులు వనవాసంలో వెళ్ళినప్పుడు అర్జున్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ బ్రిహనల్లా. హీ డ్రెస్సెస్ అప్ ఇన్ అ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఫార్మ్. అదే రకంగా అంబా, శిఖండి, మనుస్మృతిలో కూడా ట్రాన్స్జెండర్ ఐడెంటిటీస్ గురించి రెఫరెన్స్ ఉంది. కామసూత్రాలో కూడా గేస్కి క్లిబా, ఇంకా లెస్బియన్స్కి స్వేరిని అని కాన్సెప్ట్ కామసూత్రలో కూడా మనము చూస్తున్నాము. తృతీయ ప్రకృతి, మన వేదిక్ ట్రెడిషన్, వేదిక్ లిటరేచర్స్లో కూడా తృతీయ ప్రకృతి, నపుంసక ఇలాంటి వర్డ్స్ వి ఈజీలీ కమ్ అక్రాస్.
బ్రాడ్లీ చూస్తే హిజ్డాస్ కాకుండా కోటీస్, అరవనీస్, జోగప్పాస్, శివ్ శక్తిస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ట్రాన్స్జెండర్ ఐడెంటిటీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా స్ప్రెడ్ త్రూ అవుట్ ఇండియా. ఇంకా 2011లో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ రికమెండేషన్ మీద వాళ్ళ సంఖ్య, వాళ్ళ పాపులేషన్ కౌంటింగ్ కూడా జరిగింది. సో అకార్డింగ్ టు 2011 సెన్సస్ దేర్ పాపులేషన్ ఇస్ అరౌండ్ 4.88 lakhs ఇన్ ఇండియా. Let me spend some time to speak little elaborately on Hijra community. ఎందుకంటే ఒక కామన్ థాట్ ప్రాసెస్లో జెండర్ మాట్లాడంగానే మేల్ ఫీమేల్ కాకుండా ద థర్డ్ థింగ్ విచ్ కమ్స్ టు మైండ్ ఈజ్ హిజ్డా. సో హిజ్డా అనేది ఇట్ ఈస్ బేసికలీ అ పర్షియన్ వర్డ్ విచ్ మీన్స్ హూ ఇస్ ఇన్ఎఫెక్టివ్ ఆర్ ఇన్కాంపిటెంట్. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తాము హిజ్రా కమ్యూనిటీస్కి ఇన్ఫ్యాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, సర్వైవల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కానీ ఇదే కమ్యూనిటీ ముఘల్ పీరియడ్లో దే వర్ రెస్పెక్టెడ్ అ లాట్ డ్యూరింగ్ ముఘల్ పీరియడ్. మిడివల్ ఇండియా గురించి మనం మాట్లాడితే యూనక్స్ కానీ హిజ్రాస్కి చాలా ఎక్కువ సోషల్ సిగ్నిఫికెన్స్ ఉండే. యూనక్ వర్డ్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ యూనికోస్ విచ్ మీన్స్ బెడ్ ఛాంబర్ అటెండర్. అంటే అప్పుడు రాజులు మహారాజులు బెడ్ ఛాంబర్స్లో అటెండ్ చేసేవాళ్ళు. అందుకోసమే హిజ్రాస్కి ఫీమేల్ జనానా, ఇప్పుడు మిడివల్ ఇండియాలో ముఘల్ సొసైటీలో మర్దానా జనానా కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండే. అయితే ఫీమేల్స్తో హిజ్రా కమ్యూనిటీ వేర్ పార్ట్ ఆఫ్ దేర్ సోషల్ కండిషనింగ్. అదే మనం చూస్తాము అరవనీస్, తిరునంగి హిజ్రాస్ తమిళనాడులో దే ఆర్ బయాలజికల్ మేల్స్ హూ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ ట్రాప్డ్ ఇన్ అ వుమన్ బాడీ. ఇప్పుడు ఇది మనకి వినడానికి చాలా కొత్తగా, చాలా అయోమయంగా అనిపిస్తుంది. కానీ దిస్ ఇస్ ద రియాలిటీ విత్ సమ్ కమ్యూనిటీస్ హూ ఫీల్ దాట్ దే ఆర్ బేసికలీ విమెన్ బట్ వాళ్ళ బాడీ మాత్రం ఇస్ దాట్ ఆఫ్ అ మేల్స్ బాడీ. అదే రకంగా కోటి కూడా ఒక ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ ఇస్ దేర్ ఇన్ ఇండియా. దే ఆర్ ఆల్సో హెటిరోజినస్ గ్రూప్. దే ఆర్ ఆల్సో బయాలజికల్గా వాళ్ళు మేల్స్ ఉన్నారు, బట్ వాళ్ళు ఫెమినిటీ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి చాలా బైసెక్షువల్ బిహేవియర్ ఉంటుంది అండ్ దే గెట్ మ్యారీడ్ టు అ వుమన్. అదే రకంగా జోగ్తాస్, జోగప్పాస్ కూడా మన దేశంలో ఒక ప్రామినెంట్ ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ. అది దే ఆర్ డెడికేటెడ్ అండ్ డెడికేటెడ్ టు గాడెస్ రేణుకా దేవి, ఆల్సో నోన్ యాజ్ ఎల్లమ్మ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా. బిలీఫ్ ప్రకారం ఏంటంటే ఎల్లమ్మ ఇస్ ది ట్రాన్స్జెండర్డ్ ఫార్మ్ ఆఫ్ అర్జున. ఇది ఐ వాజ్ డిస్కసింగ్ హౌ అర్జున took the form of Brihanalla when they were in Vanvas. Mahabharatamlo ee reference undi. Jogtas, they are also male servants and the male to female transgender kuda manam chustamu ee communities lo. Ade Shiv Shaktis gurinchi manam maatladte they are considered as males who are possessed by goddesses. They have feminine gender expression. ఇంకా వాళ్ళకి ప్రాపర్ టైం ఇండక్షన్ అవుతుంది. అంటే శివశక్తి కమ్యూనిటీలో వాళ్ళకి ఇండక్ట్ చేస్తారు, గురువుల ద్వారా ఇండక్ట్ చేస్తారు. అండ్ దే గెట్ మ్యారీడ్ టు అ స్వోర్డ్. కత్తితో వాళ్ళకి పెళ్ళి అవుతుంది. స్వోర్డ్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ లార్డ్ శివ. So that is why this name is there, Shiva Shakti. Shiv Shakti thus becomes the bride of the sword. అయితే మనకి ఈ విషయాలు కొత్తగా అనిపిస్తాయి. we don't ఇలా కూడా అవుతుందా అని మన మైండ్లో వస్తుంది. బట్ దీస్ ఆర్ ఆల్ based on tremendous research of so many years by various people on who were very keen to work on transgender. ఈ స్లైడ్ బేసికలీ ఎందుకు పెట్టానంటే మనం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ గురించి మాట్లాడిన, ఎల్జిబిటి గురించి మాట్లాడిన, జెండర్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడిన, మల్టిపుల్ ఇమోషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. నౌ ఇఫ్ యూ సీ ఈ స్లైడ్లో లవ్ ఈజ్ నాట్ అబ్యూజ్. ఇప్పుడు ఎల్జిబిటి గే ప్రైడ్స్ వాక్స్ చాలా జరుగుతుంది. ప్రైడ్ వాక్లో ఏంటంటే you are not feeling bad about your gender,
yes, I'm a female and I love a female, so love is not abuse. కానీ సమాజం దానికి ఒక అబ్యూసివ్ ఫామ్లో చూస్తుంది. అదే రకంగా కొంత ఫిజికల్ అబ్యూజెస్ మీకు యుల్ బి రియలీ సర్ప్రైజ్డ్ అండ్ యుల్ బి ఫీలింగ్ వెరీ సాడ్ టు నో most of the people belonging to LGBT communities, they are forced into prostitution. They are forced into sex trade. They are forced into flesh trade. They are forced for begging, and as a result of which they face lot of emotional abuses, physical abuses, and in many cases it is unbelievable. వాళ్ళకి చనిపోయిన తర్వాత శ్మశానంలో కూడా వాళ్ళకి ఫ్యూనరల్ ఇవ్వడానికి కూడా చాలామంది ఒప్పుకోరు. సో ట్రాన్స్జెండర్ ఐడెంటిటీస్ ఇన్ ఇండియా పురాణం పీరియడ్ నుంచి ఇప్పుడు చూస్తే చాలా ట్రాన్స్ఫార్మేషన్ అయింది. బట్ యు సీ హౌ దే ఆర్ ట్రీటెడ్ టుడే, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ వెరీ వెరీ సీరియస్ కన్సర్న్. నౌ వాట్ ఆర్ ది మేజర్ డెవలప్మెంట్స్? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనేది జస్ట్ మనం డిస్కషన్ చేయడం కాదు, ప్రభుత్వం దీని గురించి చాలా serious thought has gone into it. Lot of debate is going on nationally, internationally also. As a debate, result of that debate, transgender persons protection of rights bill was passed in Lok Sabha in 2016. కానీ రాజ్యసభలో ఇప్పుడు కూడా పాస్ అవ్వలేదు. We are hoping that especially lot of pressure from LGBT community to pass this bill in Rajya Sabha also and make it a full-fledged act so that they can be safeguarded in all ways. ఇది transgender protection rights bill కింద ఎటువంటి డిస్క్రిమినేషన్ కి స్కోప్ లీగలీ అవైలబుల్ లేదు. వి ఆల్ నో, మనం బస్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా హిజ్రా కమ్యూనిటీ నుంచి బస్లో ఎక్కుతున్నారంటే దిగిపో అని మనం చాలా నెగటివ్గా, చాలా ఇన్సల్టింగ్ వేతో మనం వాళ్ళతో మాట్లాడతాము. సో సచ్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ షుడ్ నాట్ బి డన్. వాళ్ళకి ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ ప్రతి చోట ఈక్వల్గా ట్రీట్ చేయాలని ఈ బిల్లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ ఈ బిల్ ఇప్పుడు ఎల్జీబీటీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ నుంచి డిమాండ్ ఏముందంటే వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. వేరే అంటే కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్, క్లాస్ బేస్డ్ రిజర్వేషన్స్తో పాటు వీళ్ళకి కూడా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలని ఈ బిల్లో ప్రొవిజన్ లేదు. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫోర్స్, లాట్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ ఎల్జీబీటీ కమ్యూనిటీ. అది కాకుండా వాళ్ళకి అకామిడేషన్లో it is very difficult for them to get a house on rent. కాబట్టి అలాంటి విషయాలు అకామిడేషన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఎటువంటి డిస్క్రిమినేషన్ చేసే వాళ్ళకి వేరే లీగల్ ప్రొవిజన్స్ కూడా ఈ బిల్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఏంటంటే ఈ బిల్ ఇంకా యాక్ట్ అవ్వలేదు, అవుతుందని మనం కోరుకుంటున్నాం. అండ్ వన్ వెరీ we all came to know about transgender, ఒక కామన్ మ్యాన్ అవేర్నెస్ ట్రాన్స్జెండర్ గురించి వచ్చింది సెక్షన్ 377 వల్ల. అయితే సెప్టెంబర్ 2018లో సుప్రీం కోర్ట్ సెక్షన్ 377కి డీక్రిమినలైజ్ చేసింది. దీని తాత్పర్యం ఏంటి? 2018 ముందు సేమ్ జెండర్ వాళ్ళు, సేమ్ జెండర్ వాళ్ళు, సేమ్ సెక్స్ వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే అది ఇల్లీగల్. ఫర్ ఎగ్జాంపుల్, a male and male, if they are having a physical relationship, that was considered as a criminal activity. It was considered as a crime. అయితే దాని మీద కూడా చాలా డిబేట్స్ జరిగింది. నేషనల్ లెవెల్ గే ప్రైడ్ వాక్స్ జరిగింది. ప్రెస్లో, మీడియాలో, సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ కూడా అయింది. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ Supreme Court of India in September 2018 it decriminalized same-sex behavior. And you will be surprised to know in many countries including Switzerland, same-sex gay marriage, lesbian marriages ki kuda acceptance dorkindi. Mana deshamlo kuda I think last 1 month back Banaras city lone 2 females they got married. అయితే మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామంటే యాక్సెప్టెన్స్ కన్ఫ్రంటేషన్ మోడ్ నడుస్తుంది.
దీనిలో there is still a long way to go about in this. This slide is trying to convey, because మన యంగ్స్టర్స్కి ఇంకా చాలా అవేర్నెస్ రావాలి. ఇంకొక చిన్న విషయం ఈ ప్రెజెంటేషన్ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన కుటుంబాలు ఇప్పుడు కూడా మేల్ ఫీమేల్ కాకపోయిన జెండర్స్కి యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. అయితే ఏమవుతుంది, the boy or a girl, whoever is there, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ లేదు, సమాజంలో యాక్సెప్టెన్స్ లేదు. సో మెనీ ఆర్ ఫోర్స్ టు కమిట్ సూసైడ్స్. నా తెలిసిన వాళ్ళలోనే గత 10 yearsలో 3 members సూసైడ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి ఆ జెండర్తో, ఆ ఐడెంటిటీతో వాళ్ళకి యాక్సెప్ట్ చేయట్లేరు. అయితే దెర్ ఇస్ అ నీడ్. ఇప్పుడు జెండర్ సెన్సిటైజేషన్ అనే కాన్సెప్ట్ పాపులరైజ్ చేయడానికి కారణం ఏంటంటే, యంగ్స్టర్స్లో, కుటుంబాల్లో, సమాజంలో ఒకలాంటి అవగాహన రావాలి. ఆ అవగాహన ఎలా వస్తుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారానే వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ దిస్ స్లైడ్ ఈస్ ట్రయింగ్ టు సే, that as teachers, as belonging to social community, we need to sensitize, we need to bring awareness, and there is need to accept. Now కింద స్లైడ్ క్లియర్గా చెప్తుంది, they are requesting, please accept me for who I am and respect me and my pronouns. అంటే you don't identify he or she. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇప్పుడు కూడా హీ షీనే ఉంది, దే అని మనం యూజ్ చేస్తున్నాం. కానీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్కి సపరేట్ ప్రొనౌన్స్ కూడా లేదు. సో దెర్ ఇస్ అ నీడ్ టు యాక్సెప్ట్ యాజ్ దే ఆర్. Emma Watson, you must have all heard, very popular name in Hollywood, and we all know that globally transgender, gender sensitization, gender spectrum అనేది ఇండియా రిలేటెడ్ కాన్సెప్టే కాదు. ట్రాన్స్జెండర్ ప్రాబ్లమ్స్ ఆర్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ ఇన్ టుడేస్ టైమ్. డిఫరెంట్ దేశాల్లో, డిఫరెంట్ సమాజంలో వాళ్ళ కల్చర్స్ ప్రకారము వాళ్ళకి యాక్సెప్టెన్స్ కానీ రిజెక్షన్ కానీ ఉంది. ఈ సందర్భంలో ఎమ్మా వాట్సన్ మెసేజ్తో నేను ఎందుకు కన్క్లూడ్ చేయాలనుకుంటున్నానంటే, షీ ఈజ్ అ యూత్ ఐకాన్ ఇన్ హాలీవుడ్, వెరీ పాపులర్ ఇంగ్లీష్ యాక్ట్రెస్, అండ్ షీ సేస్ that it is time that we all see gender as a spectrum. స్పెక్ట్రమ్ అంటే ఒక ప్లాట్ఫామ్ లాగా చూడండి, జస్ట్ మేల్ అండ్ ఫీమేల్ లాగా చూడకుండా ఒక స్పెక్ట్రమ్. ఇప్పుడు రెయిన్బో ఉందనుకోండి, రెయిన్బో ఇస్ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్. సో సీ జెండర్ like that rainbow, see gender like that spectrum, and don't see only 2 colors. ఇప్పుడు rainbow లో చూస్తే 7 colors, Vibgyor is there, so many colors are there. So similarly all such celebrities, they are coming forward to bring awareness about gender issues, gender problems, and in that context she says that instead we all should see gender as a spectrum instead of 2 sets of opposing ideals, not just males and females, but all multiple genders in between. So I hope with this presentation I could throw some light on gender spectrum. It is an emerging concept, especially youngsters lo awareness raavadam chala important, and because this session is for all degree sessions, and sexual identification ee age lo avutundi kabatti if you are identifying yourself differently apart from male and female, there is nothing to feel shy about. It's there is a need to talk to your family and make sure that social acceptance is there. There are so many such platforms, and there is a time, even India is everyone is saying is new India, we are a progressive India, so we should show progression not only in policies but also in our thinking. మన ఆలోచన విధాలు కూడా మనము ప్రోగ్రెసివ్ పెట్టి, there is a need to accept people from all genders. Thank you very much. I hope this session was of help to you. Thank you so much. Namaste. Thank you, ma'am, for accepting our invitation and coming down, and I hope that all our viewers got benefited out of this presentation. Thank you one and all. Thank you, Swanla.